స్టార్టింగ్‌లో చూసిన 2 డీ కార్టూన్ వీడియోకి స్క్రిప్ట్, క్యారెక్టర్స్, ఇమేజెస్, వీడియో అన్నీ ఏఐతో మొబైల్‌లో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో ఇలాంటి 2 డీ కార్టూన్ వీడియోని ఏఐతో మొబైల్‌లో 6 డీటెయిల్ స్టెప్స్‌లో ఎలా చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ స్టెప్ 1 స్టోరీ స్క్రిప్ట్. మంచి వీడియో చేయడానికి మంచి స్క్రిప్ట్ కావాలి. రైటింగ్ స్కిల్స్ ఉంటే మీరే రాసుకోవచ్చు, లేకపోతే ఏఐతో జనరేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఒక మంచి స్క్రిప్ట్ ఏఐతో జనరేట్ చేశా. నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను స్క్రిప్ట్ ఎలా రాయాలి ఏఐతో అని. ఒకసారి చెక్ చేయండి. ఏఐ స్క్రిప్ట్ రైటింగ్ మీద డీటెయిల్ వీడియో కావాలంటే ఏఐ స్క్రిప్ట్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 2 క్యారెక్టర్స్ ఇమేజెస్ జనరేషన్. ఏఐతో ఇమేజ్ జనరేట్ చేయడానికి మనకి మంచి ప్రాంప్ట్స్ కావాలి. నేనైతే ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ కనుక మీరు జెమినీకి ఇస్తే డీటెయిల్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్, సీన్ బై సీన్ టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్, క్యారెక్టర్ డైలాగ్స్ అన్నీ ఆ మాస్టర్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుందన్నమాట. ఆ మాస్టర్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఒక గూగుల్ డాక్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాంప్ట్ అయితే వస్తుంది. నేను ఇచ్చిన మాస్టర్ ప్రాంప్ట్ అయితే మీరు కంప్లీట్గా కాపీ అయితే చేసుకోవాలన్నమాట. స్టార్ట్ టు ఎండ్ అయితే కాపీ చేసుకుని మీ మొబైల్లో గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ జెమినీ ఓపెన్ చేసి మీ ఇచ్చిన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి లాస్ట్లో స్క్రిప్ట్ దగ్గర మీ వీడియో స్క్రిప్ట్ అయితే పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసి జెమినీకి అయితే ఇస్తే గూగుల్ జెమినీ అయితే ఏం చేస్తుందంటే మీ స్క్రిప్ట్ తగ్గట్టు ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అయితే ఇస్తుంది అనమాట. క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్, అలాగే క్యారెక్టర్ డిస్క్రిప్షన్ తర్వాత మీ వీడియోకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాంప్ట్స్, అలాగే నెక్స్ట్ సీన్ బై సీన్ డైలాగ్స్, టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్, ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. స్క్రిప్ట్ తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. క్యారెక్టర్స్ క్రియేట్ చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో గూగుల్ ఫ్లామ్ సెట్ చేసి గూగుల్ ఫ్లామ్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయితే చేయండి. లాగిన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ మీద అయితే మనం అయితే క్లిక్ చేసి మనకి ఫ్లో ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఆ ఫ్లో ఇంటర్ఫేస్లో మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ రేషియో అయితే నేను 16:9 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మోడల్ అయితే నానో బనానా 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, లేటెస్ట్ మోడల్ అనమాట. మళ్ళీ బ్యాక్ టు జెమినీకి అయితే వచ్చి మన స్క్రిప్ట్ తగ్గట్టు క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా, ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అయితే నేనైతే ఫస్ట్ క్యారెక్టర్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అనమాట. స్టార్ట్ టు ఎండ్ కాపీ చేసి మళ్ళీ అయితే గూగుల్ ఫ్లోలోకి అయితే వచ్చి పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకైతే క్యారెక్టర్ అయితే జనరేట్ అయితే అవుతుంది. క్యారెక్టర్ అయితే జనరేట్ అయితే అయిపోయింది.